24 రోజుల యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 5 రోజుల విరామం అంటూ సడన్ గా వార్కు చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఇది నిజంగా విరామమా? ఇరాన్పై యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించిన ట్రంప్ మాటల్ని నమ్మొచ్చా? ఇరాన్ విద్యుత్ చమురు కేంద్రాలను లక్ష్యంగా దాడులు చేయబోమని అమెరికా క్లారిటీ ఇచ్చింది. పశ్చిమాసియాలో శాంతే తన లక్ష్యమంటున్న ట్రంప్ ఇంతకీ తన మాట మీద నిలబడతాడా అంటే అస్సలు నమ్మలేమంటోంది ఇరాన్. ట్రంప్ ఏ నిమిషానికి ఎలా మారతాడో తెలియదని, ఆయనో పెద్ద కుట్రదారుడని, సమయం చూసి దాడులకు ప్లాన్ చేస్తారని ఇరాన్ చాలా అలర్ట్గానే స్పందిస్తోంది. అంతేకాదు తన టార్గెట్ను ఇరాన్ ముందే ఫిక్స్ చేసుకుని కూర్చుంది. మిడిల్ ఈస్ట్ వార్లో వాట్ నెక్స్ట్? వార్కు బ్రేక్ అంటున్న ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఏంటి? టార్గెట్స్ను ఫిక్స్ చేసుకుని కూర్చున్న ఇరాన్ ఇప్పుడు ఇరాన్ ఏం చెయ్యబోతోంది? ట్రంప్ మాట మీద నిలబడడు. దీన్ని ఇరాన్ బలంగా నమ్ముతోంది. అందుకే అమెరికా ప్రెసిడెంట్ ప్రకటనల్ని ఇరాన్ అస్సలు పట్టించుకోవడం లేదు. తన వార్ స్ట్రాటజీల్లో తనుంది. అమెరికా ఏ క్షణంలోనైనా తిరిగి దాడులు చేస్తే ఎదుర్కొనేలా రంగం సిద్ధం చేసింది. ఇందుకు కొన్ని టార్గెట్లను ఫిక్స్ చేసుకుంది. అమెరికా తన పవర్ గ్రిడ్లపై దాడి చేసే అవకాశముందని ఇరాన్ భావిస్తోంది. అదే చేస్తే తిరిగి మిడిల్ ఈస్ట్లోని అమెరికా కీలక సైనిక స్థావరాలు, వాటికి విద్యుత్ అందించే పవర్ ప్లాంట్లపై దాడులు చెయ్యాలన్న వ్యూహంతో ఉంది. దీనివల్ల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల్లో కీలక విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడులు జరిగే ఛాన్స్ ఉంది. గల్ఫ్ దేశాలకు తాగునీరు అందించే డీశాలినేషన్ ప్లాంట్లను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇవి దెబ్బతింటే ఆయా దేశాల్లో తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఏర్పడుతుంది. అలాగే ఇజ్రాయెల్, అమెరికాలు పదే పదే తమ చమురు కేంద్రాలు, అణ్వాయుధ కేంద్రాలపై దాడులకు తెగబడుతున్నాయి. దీనికి ప్రతిదాడులుగా ఇజ్రాయెల్ అణుకేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని ఇరాన్ కంకణం కట్టుకుంది. డిమోనాపై ఇప్పటికే క్షిపణి దాడుల్ని చేసింది ఇరాన్. ఇక్కడే ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రముంది. దీనికి దగ్గరలోనే అరాద్ పట్టణం ఉంది. ఇక్కడ కూడా మిస్సైల్స్ పడ్డాయి. దీంతో ఏ క్షణమైనా తాము తలుచుకుంటే న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లపై భీకర దాడులు చేయగలమన్న సిగ్నల్స్ పంపింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరు ముందల యుద్ధం ఆప్ చేస్తారో, ఎవరు ఆప్ చేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. ఇరాన్కి ఎంత ఓడిపోయినా, ఎంత నష్టపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు యుద్ధం ఆప్ చేయమని అడగకుండా బయటికి రావాలి. ఇరాన్ వ్యూహం ఏంటంటే, ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ ప్రభుత్వం ఉన్నది అది సర్వైవ్ అవ్వాలి. అయితే మళ్ళీ 3-4 సంవత్సరాల్లో విపరీతమైన చమురు డబ్బులు ఉంటాయి కాబట్టి మళ్ళీ బిల్డప్ చేసుకోవచ్చు. ఆ ప్రభుత్వం కనుక ఇరాన్ ప్రభుత్వం యుద్ధం ఆప్ చేయంటే మాత్రం అంతా పోతాయి. సో ఎంత నష్టం వచ్చినా, ఏం జరిగినా ఇరాన్ లెక్క పెట్టేది లేదని తెలియజేస్తున్నారు. పాత అనుభవం కూడా ఉన్నది. అది యుద్ధం అమెరికా ఆప్ చేస్తుందా అంటే మాత్రం డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా అర్థం చేసుకుని రిస్క్ తీసుకునే పరిస్థితి మనిషిలాగా మాత్రం అంటున్నాడు. మరోవైపు ఇరాన్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని అమెరికా, ఇజ్రాయెల్ బ్యాంకింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై సైబర్ అటాక్స్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ట్రంప్ కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నాడన్న వాదనలున్నాయి. 4 వారాల్లో యుద్ధం ముగించేస్తామన్న అమెరికా 4వ వారంలోకి రాగానే చిన్న బ్రేక్ అనడం, చర్చల ప్రస్తావన తేవడం వెనుక ఇరాన్ను దారికి తెచ్చుకునే ఎత్తుగడ ఉందన్నది విశ్లేషకుల అంచనా. ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఏంటో ఎవరికీ అస్సలు అంతుబట్టదు. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవకపోతే అత్యంత దారుణంగా ఇరాన్పై దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డెడ్లైన్ టైం ముగిసేసరికి 5 రోజులు యుద్ధానికి విరామమిస్తున్నామంటూ మాట మార్చాడు. అంటే హర్మూజ్ జలసంధి విషయంలో ట్రంప్ ఆచితూచి స్పందిస్తున్నాడు. దీనికి కారణం అది భౌతిక లక్ష్యమే కాకున్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ చెయ్యబోయే అతిపెద్ద దెబ్బను ముందుగా పసిగట్టడం. అందుకే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్పై దాడులు మొదలు పెడితే అది మొత్తం మూతపడుతుందని ట్రంపునకు తెలుసు. అదే జరిగితే ప్రపంచం చమురు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. చమురు ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయి. ఇది ఇరాన్కు లాభమని అంచనా వేస్తున్నాడు. అందుకే హర్మూజ్ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ బ్రేక్ తాత్కాలికమేనా? వార్ను మరో స్టేజ్కు తీసుకెళ్లే ప్రణాళికలో భాగమా? ఈ విరామంతో అమెరికా ఆగుతుందా, లేక ఇతర దేశాలను మెల్లగా వారులోకి లాగుతుందా? ఇప్పుడు ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో యుద్ధంలో తన టార్గెట్స్ ఏంటో అమెరికా, ఇజ్రాయెల్కు బాగా తెలుసు. యుద్ధంలో అగ్రరాజ్యంతో ఎలా పట్టు వీడకుండా పోరాడాలో ఇరాన్కు అర్థమైంది.
ఈ 4 వారాల్లో 2 వైపులా భారీగానే డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ట్రంప్ ఏం చెయ్యబోతున్నాడు, ఇరాన్ ఎలాంటి వ్యూహంతో ఉంది అనేదే ఆసక్తికరం. ఈ వార్ బ్రేక్ తాత్కాలికమా? యుద్ధాన్ని మరో దశకు తీసుకెళ్లే వ్యూహమా? ఇరాన్పై భూతల దాడులకు ట్రంప్ స్కెచ్ వేశాడా? గల్ఫ్తో పాటు ఇతర దేశాల మద్దతు కూడగడుతున్నాడా? మొదట హర్మోజ్ జలసంధిని తెరిచేందుకు సహకరించాలన్న ట్రంప్కు మిత్రదేశాల నుంచి సహకారం అందలేదు. ఆ తరువాత అమెరికా చేసిన మంత్రాంగంతో మిత్రదేశాలు సపోర్ట్ చేస్తామని ప్రకటించాయి. ఇందులో యూరోపియన్ దేశాలతో పాటు తూర్పు ఆసియా దేశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ ఇరుగు పొరుగు దేశాలపై అటాక్స్తో చెడ్డ పేరు తెచ్చుకుంది. తాను నష్టపోవడమే కాకుండా మిగతా గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. అంటే ఇరాన్కు సాటి గల్ఫ్ దేశాల నుంచి మద్దతు లేకుండా చేసిన ట్రంప్ రెండో దశలో మిగతా దేశాల సపోర్ట్తో ఇరాన్ను బూడిద చేయాలన్న ప్లాన్లో ఏమైనా ఉన్నాడా? దీనికి ఇరాన్ ఇస్తున్న సమాధానం అవుననే. అందుకే నిండా మునిగాం, ఏదైతే అదయిందన్నట్లు వార్ను హిందూ మహాసముద్రంలో కూడా తీసుకొచ్చే వ్యూహాల్ని అమలు చేస్తోంది ఐఆర్జీసీ. డియోగో గార్సియా హిందూ మహాసముద్రంలోని బ్రిటిష్ ఆధీనంలో ఉన్న కీలక స్థావరం. దీనిపైన ఇరాన్ మిస్సైల్స్ ను ప్రయోగించింది. కాకపోతే అది లక్ష్యం చేరలేదు. దీంతో బ్రిటన్ ఆ సైనిక స్థావరాన్ని అమెరికా వినియోగించుకోవచ్చని సూచించింది. దీంతో మిడిల్ ఈస్ట్ వార్ కాస్త హిందూ మహాసముద్రం వరకు వ్యాపించిందన్న సంకేతాలు ఇచ్చినట్లయింది. ఒకవేళ బ్రిటన్ సూచనల్ని తమకు అనుకూలంగా భావించి అమెరికా ఇరాన్పై ప్రతిదాడులకు దిగితే మిడిల్ ఈస్ట్ వార్లోకి యూరోపియన్ దేశాలు ఎంట్రీ ఇచ్చే అవకాశముంటుందని అనుకోవచ్చు. భూతల దాడికి అమెరికా సిద్ధమవుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. నాటో దేశాలు ప్రపంచమంతా ఏదో ఇరాన్ చమురు ఎలనేస్తుంది, హార్మోజ్ జలసంధి నుంచి అనుకున్నారు, కానీ పని జరగట్లేదు. అమెరికా తరఫున లేవు, మేము మీకు సాయం చేస్తాం ఆగండి అని చెప్తే ఇరాన్ వినే పరిస్థితిలో లేదు. ప్రపంచం ఎందుకు వస్తుందా అంటే చైనా ఇలాంటి వాటికి దిగదు. చైనా ప్రపంచాన్ని డామినేట్ చేద్దాం, శాంతిపూర్వకంగా మనం ముందలకు వద్దాం ఆలోచన, కానీ యుద్ధాలు చేసి దాని పరిణామాలు ఎలాగ వస్తాయో చైనాకు పూర్తిగా తెలియదు. ఓవైపు యుద్ధం తీవ్రం కాకూడదు, శాంతే లక్ష్యమని అంటూనే మరోవైపు పశ్చిమాసియాకు భారీగా సైన్యాన్ని అమెరికా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్లో భూతల దాడులకు ట్రంప్ సిద్ధమవుతున్నారన్న ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. దీనికోసం అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ పకడ్బందీ వ్యూహాల్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది. వెనిజువెలా తరహాలో ఆచితూచి ఆగి ఆ తరువాత ఇరాన్ను అష్టదిగ్బంధం చెయ్యాలని వైట్హౌస్లో ట్రంప్ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే వార్కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారన్న సందేహాలున్నాయి. ఏ క్షణమైనా అమెరికా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ఛాన్స్ ఉంది. మరి ఈ వార్లో నెక్స్ట్ ఏం జరగబోతోందన్నది ఆసక్తికరం.